పెద్దపల్లి కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికులు భారీ నిరసన చేపట్టారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో తమకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, వంట గ్యాస్ ను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తరహాలోనే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా తమకు న్యాయం చేయలేదని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త నిబంధనల వల్ల సొంత ఖర్చులతో వంట చేయాల్సి వస్తుందని, సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బడిగంట ఆపి నిరసిస్తామని కార్మికులు హెచ్చరించారు. పౌర కాలనీలో చేస్తాం. ప్రభుత్వం మేము కట్టెల దగ్గర వంట చేసినప్పుడు మా మధ్యాహ్న భోజనం వర్కర్లు రాంగుండ మండలంలో ఒక 4 మనుషులు చనిపోవడం జరిగింది. ఆ విషయాన్ని పట్టుకొని మేము జిల్లా కలెక్టర్ గారికి ఇట్లా మేము ఆ పొగ తట్టుకోలేక మాకు లోపల ఉన్న అవయవాలు మొత్తం ఖరాబ్ అవుతాయని, మాకు గ్యాస్ ఉచితంగా ఇవ్వాలని అంటే ఇచ్చినట్టే ఇచ్చింది ప్రభుత్వం. గ్యాస్ ఒక్కొక్క కాడ 400, 500 సెంతున్న కాడ 4 మొద్దులు 3 మొద్దులు ఇచ్చింది. మేము అప్పుడు ప్రభుత్వాన్ని ఏమని అడిగినాం, ఉచిత గ్యాస్ మీరే ఇవ్వాలి, మీరు ఇస్తే మేము వంట చేస్తామని అడిగినాం. ఇప్పుడు గ్యాస్ అయిపోయినాక టీచర్లు ఏమంటారు, చేస్తే గ్యాస్ మీదనే వేయండి, కట్టెలు పెట్టకండి, కట్టెలు పెడితే మేము కూడా చదువు చెప్పలేకపోతున్నామని వాళ్ళు అంటున్నారు. ఈ రోజు ఒక గ్యాస్ మొద్దు కొనాలంటే 1,050 రూపాయలు అయితే ఒక గ్యాస్ మొద్దు ఇస్తున్నారు. అట్లాంటిది మేము ఏం పెట్టి అంటే మాకు వచ్చే 3,000 జీతంలో 1,000 రూపాయలు పెట్టి తీసుకురావాలా? మేము ఉచితంగానే గ్యాస్ కావాలని అడిగినాము. రేవంత్ రెడ్డి సర్కార్ను మన జిల్లా కలెక్టర్ గారిని ఒక్కటే అడుగుతున్నాము, కన్నతల్లి కూడు పెట్టనోడట పినతల్లి బంగారు గాజులు చేయించినాడు చెప్తాడు రేవంత్ రెడ్డి ముచ్చట. ఏమని చెప్తున్నాడు, మా ప్రభుత్వం వచ్చిన నుండి సన్న బియ్యం పెట్టినాం, నీ సన్నాలు గంగలో ఏమిటికి ఇచ్చినవయ్యా సన్నాలు? అన్ని పురుగులు, కొత్త బియ్యం ఇస్తారు. టీచర్లు ఏమంటారు, మెత్తగా అవుతుంది అన్నం మాడిపోవద్దు అంటారు. మాకు గంజులని ఇచ్చి 400 సెంతున్న కాడ గదే పోయి 500 సెంతున్న కాడ గవ్వే గంజులు, 100 సెంతున్న కాడ గవ్వే గంజులు, 10 మంది ఉన్న కాడ గవ్వే గంజు. మా నెత్తి మీద కొట్టుకోమన్నావా, నీ నెత్తి మీద కొట్టుమన్నావా? ఏమిడికి ఇచ్చినావు నువ్వు గంజులు? మధ్యాహ్న పోయిన వర్కర్లను తీసుకొచ్చి రోడ్డు మీద వేయడానికి నువ్వు ఇవన్నీ కళ్ళుబల్లి కథలు చెప్పి నువ్వు ఒక డ్రామాల్ని నువ్వు ఆడు పగటి బాగోతులలో వస్తారు, వాడు జోళ్ళ నింపుకోవడానికి, వాడిని కడుపు నింపుకోవడానికి వాడు కళ్ళుబల్లి కథలు చెప్పి 4 మాటలు చెప్పి వాడు పోయినట్టు నువ్వు